ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 96వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లక్ష్మణుడు భరతుని సేనను చూచుట, భరతునిపై తీవ్ర కోపాన్ని ప్రకటించుట అనే కథగా విందాం. రాముడు ఆ విధంగా మైథిలికి ఆ మందాకిని నదిని చూపించి ఆమెను అనునయించి మాంసాన్ని తినిపిస్తూ పర్వత శిఖరంపై కూర్చున్నాడు. రాముడు, ఈ మాంసం పరిశుద్ధమైంది, ఇది రుచిగా ఉంది, అబ్బో ఇది బాగా కాలింది అని పలుకుతూ సీతతో కూడా అక్కడ కూర్చున్నాడు. రాముడు ఆ విధంగా కూర్చుని ఉండగా అక్కడకు భరతుడు రావడం చేత సేనా పరాగము, సేనా ధ్వని ఆకాశాన్ని ముట్టుతూ బయలువెడలింది. ఇంతలో మదించిన యోధ నాయకులైన గజాదులు ఆ మహాధ్వనికి భయపడి తమ యోధములతో కలిసి అక్కడి నుంచి నలుదిక్కులు పారిపోయాయి. రాముడు సైన్యం వలన కలిగిన ఆ శబ్దాన్ని విన్నాడు. పారిపోతున్న ఆ యోధ నాయకులైన మృగములను అన్నింటినీ చూశాడు. పారిపోతున్న ఆ మృగాలను చూసి ఆ ధ్వనిని కూడా విని రాముడు లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు. లక్ష్మణ, భయంకరము మేఘ గర్జితం వలె గంభీరము అయిన ధ్వని ఇక్కడ వినబడుతోంది. ఇది ఆశ్చర్యకరంగా ఉందే, అదేమిటో చూడు. అరణ్యంలోని గజాయూధములు, మహావనంలో ఉన్న మహిషములు, లేళ్లు, సింహములు భయపడి నలుదిక్కులకు పారిపోతున్నాయి. ఎవరైనా రాజు గాని రాజపుత్రుడు గాని వేటాడడానికి వచ్చాడా, లేక ఏదైనా ఒక క్రూర మృగం ఈ వనంలోకి ప్రవేశించిందా తెలుసుకో. ఈ పర్వతం మీద పక్షులు కూడా సంచరించుట కష్టం. అందుచేత ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో దాని గురించి వెంటనే తెలుసుకో అని పలికాడు. ఆ లక్ష్మణుడు శీఘ్రంగా పుష్పించిన ఒక సాలవృక్షాన్ని ఎక్కి నలుదిక్కులు పరికిస్తూ తూర్పు దిక్కు వైపు చూశాడు. లక్ష్మణుడు ఉత్తరం వైపు చూస్తూ అటుపక్క రథాలతోనూ అశ్వములతోనూ గజములతోనూ కిక్కిరిసి ఉన్న సన్నద్ధులైన కాలి బంట్లతో నిండిన గొప్ప సేనను చూశాడు. అశ్వములతోనూ గజములతోనూ నిండి రథములపై కట్టిన ధ్వజములతో ప్రకాశిస్తున్న సేన వస్తోంది అని రామునికి తెలిపి మరల ఈ విధంగా అన్నాడు. అన్నా, నీవు అగ్నిని చల్లార్చి సీతను పర్వత గుహలోకి పంపివేసి ధనుస్సునకు నారికట్టు, కవచమును ధరించి బాణములను సిద్ధం చెయ్యి అని పలికాడు. రాముడు, ఓ లక్ష్మణ, సరిగా చూడు, ఈ సేన ఎవరిదని అనుకుంటున్నావు అని లక్ష్మణునితో పలికాడు. మిక్కిరి కోపించి ఆ సైన్యాన్ని అగ్ని కాల్చివేసినట్లు కాల్చివేయదలుచుకున్నాడా అన్నట్లున్న లక్ష్మణుడు రాముని మాటలు విని ఈ విధంగా పలికాడు. కైకేయి కుమారుడైన భరతుడు రాజ్యాభిషిక్తుడై రాజ్యాన్ని నిష్కంటకం చేయాలి అనేటువంటి కోరికతో మనల్ని ఇద్దరినీ చంపడానికి వస్తున్నాడు. ఇదిగో ఆ రథం మీద చాలా గొప్పది, కాంతిగలది, విశాలమైన మ్రానుగలది అయిన కోవిదార వృక్షము చిహ్నంగా గల ధ్వజం ప్రకాశిస్తోంది. ఈ మహాసైన్యంలో రథంపై వస్తున్న ధ్వజమునందు చిత్రింపబడి విశాలమైన మ్రాను కొమ్మలు గల కోవిదార వృక్షం ప్రకాశిస్తోంది. ఈ అశ్వికులు యథేచ్ఛగా శీఘ్రంగా నడుస్తూ అశ్వములను ఎక్కి ఈ ధ్వజమును అనుసరించి వస్తున్నారు. గజారోహకులైన యోధులు గజములను ఎక్కి సంతోషంతో ప్రకాశిస్తున్నారు. మనమిద్దరము ధనుస్సులు ధరించి పర్వతంపైకి ఎక్కుదాం, లేదా కవచాలు కట్టుకుని ఆయుధాలు ధరించి ఇక్కడే ఉందాం. ఈ కోవిదార ధ్వజం యుద్ధంలో మనకు స్వాధీనం అవుతుందా? నీకును సీతకును నాకును దుఃఖం కలగడానికి మూల కారణమైన భరతుని చూడగలుగుదునా? నీవు రాజ్యభ్రష్టుడవు అవుటకు కారణమైన శత్రువు భరతుడు వచ్చి ఉన్నాడు. అతడు నాకు వధ్యుడే. భరతుని చంపడంలో నాకు దోషమేమీ కనబడ్డం లేదు. పూర్వం అపకారం చేసిన వానిని చంపిన వానికి అధర్మమేమీ కలగదు. భరతుడు నీకు ముందుగా అపకారం చేసి ఉన్నాడు, ధర్మాన్ని త్యజించాడు. ఈతనిని వధించిన పిమ్మట భూమినంతటినీ పాలించు. రాజ్యమునందు కోరిక గల కైకేయి ఈనాడు నా చేత యుద్ధమునందు చంపబడి ఏనుగు విరగగొట్టిన వృక్షం వలె పడి ఉన్న పుత్రుని చూసి దుఃఖించునుగాక. బంధు పరివారాదులతో కూడిన కైకేయిని కూడా చంపేస్తాను. భూమిపై ఉన్న పాపం నేటితో తొలగిపోవుగాక. మనకు జరిగిన అవమానమును, అణచి ఉంచిన కోపాన్ని నేడు శత్రు సైన్యములపై అగ్నిని డొంకలలో విడిచినట్టు విడిచిపెడతాను.
తీక్షణమైన బాణముల చేత శత్రువుల శరీరములను ఛేదించి ఈ చిత్రకూటారణ్యాన్ని రక్తం చేత తడిపేస్తాను. నా బాణముల చేత హృదయము చీల్చపడిపడి ఉన్న ఏనుగులను, గుర్రములను, నా చేత చంపబడిన మనుష్యులను క్రూర మృగములు ఈడ్చుకుని పోవుగాక. ఈ మహారణ్యంలో భరతుని, అతని సైన్యాన్ని చంపి నేను నా ధనుర్బాణముల రుణాన్ని తీర్చుకుంటాను, సంశయం లేదు అని పలికాడు లక్ష్మణుడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 96వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, లక్ష్మణుడు భరతుని సేనను చూచుట, భరతునిపై తీవ్ర కోపమును ప్రకటించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 97వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు లక్ష్మణుని శాంతపరచుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.